హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈరోజు మన ఛానల్లో చాలా యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కొత్త వీడియో చేస్తున్నాను అనమాట. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా ఎట్లా డెకరేషన్ చేసిర్రు, ఎట్లా కాస్ట్యూమ్స్ వేసుకుర్రు అనే దానికన్నా ఫుడ్ ఏం పెట్టిర్రు, టేస్ట్ ఎట్లున్నది అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీ అందరికీ మంచి బెస్ట్ హైజీన్ మెయింటైన్ చేసి టేస్ట్ వేరే లెవెల్ ఇచ్చే మంచి క్యాటర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా. శ్రీకృష్ణ క్యాటర్స్ అనమాట. హైదరాబాద్లో ఎక్కడ ఎట్లాంటి ఫంక్షన్ ఉన్నా వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. అండ్ మేము ఇది సెకండ్ పార్టీ అనమాట మా ఫ్యామిలీలో చేయించింది వీళ్ళతోని. అందుకని చెప్పి నేను వీడియో చేద్దామని చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసిరా సలాడ్స్కి, ప్లేట్స్కి ప్రతి ఒక్కదానికి ఎంత నీట్గా ప్యాకేజింగ్, కవరింగ్. అండ్ మనం ఫంక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయిన వరకు మనం ఎట్లెట్లా కావాలి అని అంటే, ఏ ఐటమ్స్ కావాలి అని అంటే అవన్నీ సర్వ్ చేస్తారు. వీళ్ళ దగ్గరున్న వర్కర్స్ అయితే చాలా ఒబీడియంట్గా, చాలా నీట్గా చేసిరన్నమాట. మాకు చాలా నచ్చింది కాబట్టి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి స్టార్టర్స్లో మేము వెజ్ కార్న్ సూప్ అండ్ హరాబరా లాలీపాప్, ఇంకొకటి బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్ పెట్టినాం. అదేంటంటే మేము ఆర్డర్ చేయించింది బర్త్డే పార్టీకి కాబట్టి పార్టీ అక్కడ స్టార్ట్ అయ్యే మూమెంట్లో కొన్ని మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ వాళ్ళని పెట్టినాం. సో ఆ టైంలో కూర్చున్న వాళ్ళకి బోర్ రాకుండా ఇట్లా సూపు, మిల్క్ షేక్ అండ్ లాలీపాప్స్ అట్లా ప్లాన్ చేసినాం అనమాట. సో వాళ్ళు అట్లా దగ్గరికి తెచ్చిస్తారు. అదే అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ కూడా చూపిస్తాం మీకు. ఒక్కసారి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినామంటే మనం దేనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని టైంకి వాళ్ళే తీసుకొస్తారు. అండ్ ఆల్సో మనం ఒక 250 మెంబర్స్కి అని చెప్తే 300 మెంబర్స్కి సరిపోయే ఫుడ్ అయితే తెస్తారు. ఇవన్నీ ప్రమోషన్ లాగా కాకుండా మా ఫ్యామిలీలో ఫంక్షన్స్ అయినాయి కాబట్టి నేను చూసి మీకు చెప్తున్నా. సో ఎవరికన్నా కావాలి అని అంటే నేను డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మాకు అట్లా స్టార్టర్స్ హరబరా లాలీపాప్ అండ్ బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్ ఇంకా సూప్తో స్టార్ట్ అయింది. మీలో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పినా సరే నేను వాళ్ళకి ఇస్తాను. అండ్ మెయిన్ కోర్స్లో ఏమేమి పెట్టిపించినామంటే ఫస్ట్ వచ్చేసి తవా డెజర్ట్స్. ఇక్కడ ఇది మనకి లైవ్ కౌంటర్ అనమాట. ఒక 2-3 లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి కదా, గులాబ్ జామ్ కానీ, కోవా కానీ, వాటన్నిటిని సేమియాలో కలిపిస్తారు మనకు. అండ్ వీళ్ళు ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇది స్టార్ట్ చేస్తాం కాబట్టి వాటిని రెడీగా పెట్టుకుంటారు. ఏది కూడా ముందు చేయలేదు. ఇక్కడ మీకు చూపిస్తా. కాలా జామున్ కానీ ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ని లైట్గా సన్నం సేమియాలో వేసిస్తారు. నాకు ఈ డెజర్ట్ ఈ ఫంక్షన్లోనే ఫస్ట్ తిన్నాను, చాలా బాగా నచ్చింది. ఎవరైనా వెజ్ వాళ్ళు ప్లాన్ చేస్తే ఈ డెజర్ట్ని ప్లాన్ చేసుకోండి. వీటిని దాంట్లో మిక్స్ చేసి ఇస్తారన్నమాట. అండ్ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ దగ్గర చేసే కెపాసిటీ ఉంటుంది. లైవ్లోనే ఇస్తారు అన్నీ కూడా. నాకు స్పెసిఫిక్గా కాలా జామున్ చాలా ఇష్టం. సో అట్లా అది కప్స్లో వేసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రిస్పీ బేబీ కార్న్ అనమాట. ఇదాని టేస్ట్ మనకి ఆల్మోస్ట్ రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇది నేను పర్సనల్ ఫేవరెట్. మీరెవరికన్నా శ్రీకృష్ణ క్యాటర్స్ వాళ్ళకి చేపిస్తే అది చేసుకోండి. అండ్ పూరీలు ఇవి మనకి బయట ఫంక్షన్స్లో చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఇవైతే క్యూట్గా ఉంటాయి బికాస్ వేస్టేజ్ ఉండకుండా నీట్గా చేస్తారు. అండ్ ఇంకొకటి రోటీస్లలో బటర్ నాన్ పెట్టిర్రు. ఇది చాలా మెత్తగా ఉండే. అండ్ ఇవన్నీ కూడా చెయ్యరనమాట, అందుకే అక్కడ ఎక్కువ లేవు. ఎవరెవరు వస్తే వాళ్ళకి లైవ్లో చేసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టఫ్డ్ కుల్చా. ఇది మనకి రెస్టారెంట్స్లో ఎంత టేస్ట్ ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఇక్కడ కూడా వాళ్ళు సేమ్ టేస్ట్ మెయింటైన్ చేసిర్రు అనమాట. నేనైతే ఒక 4 మసాలా కుల్చాలు తినేసిన, అంత బాగుండే. ఎంప్లాయీస్ అయితే ఇంకా ఇంట్లో మమ్మీ వాళ్ళు మనకి ఎట్లా పెడతారు అట్లా పెట్టిర్రు అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ పని అదంతా కూడా. ఇది వచ్చేసి నాన్స్ కోసము పనీర్ బటర్ మసాలా. నాకు ఇది కూడా నచ్చింది. అంటే నేను ప్రతి ఐటమ్కి నచ్చింది అని చెప్తున్నా అంటే అంతా చాలా బాగుందన్నమాట. అండ్ ఇది మిక్స్డ్ వెజిటేబుల్స్. సో 3 టైప్స్ ఆఫ్ రోటీస్, పూరి అట్లా ఉంది కాబట్టి దానికోసం ఇట్లా 2 టైప్స్ ఆఫ్ మంచి గ్రేవీ కర్రీస్ చేయించినాము. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ ఈక్వల్గా నీట్గా ఉండే. నెక్స్ట్ ఇంకా మెయిన్ కోర్స్లో దమ్ బిర్యానీ పెట్టినాం, వెజ్ దమ్ బిర్యానీ. ఇదంతా కూడా వెజ్ రెస్టారెంట్ అనమాట, వెజ్ క్యాటరింగ్సే. సో వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుండే. అండ్ ఇది కూడా అంతా లైవ్గా తీసుకొచ్చి ఇస్తారు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా వేడిగా ఉంటుంది అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో నీట్ సర్వింగ్ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దానికోసం రాయితా ప్రిపేర్ చేయించి, ఎవరన్నా పెద్దవాళ్ళు అట్లా కొంతమంది వైట్ రైస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి దమ్ బిర్యానీ కాకుండా వైట్ రైస్ కూడా చేయించినాం అనమాట. ఇది కూడా ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ వేడిగా మెయింటైన్ చేసిరు. మనకి ఏది కూడా చాలా లేట్ అయిపోయింది అట్లా లేకుండా. అండ్ వైట్ రైస్ కోసం కాంబినేషన్ దాల్ తడ్కా. ఇదైతే మా ఫ్యామిలీ పర్సనల్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అందరికి ఇష్టం, మా బావ వాళ్ళకి, దత్తుకి, అన్న వాళ్ళకి. అండ్ ఇంకొకటి కర్రీ వచ్చేసి సాంబార్ చేయించినాం అనమాట. అండ్ సాంబార్ లేకుండా ఏ ఫంక్షన్ ఉండదు కదా. ఇది ఎట్లా అయిందంటే
బయట చేసిన వాళ్ళలాగా కాకుండా ఇంట్లో సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే ఎట్లుంటుంది అంత ఆర్గానిక్ టేస్ట్ వచ్చింది. అండ్ కర్డ్ కొంచెం అండ్ బెండకాయ ఫ్రై కూడా చేపించినాం అనమాట నంచుకోవడానికి. ఇది నాకు చాలా బాగా ఇష్టం. బెండకాయ ఎట్లున్నా అంటే ఏ ఫార్మాట్లో చేసినా తింటా. అండ్ టమాటో పికిల్ ఇంకా రైస్ పాపడ్స్ పెట్టించినాం. రైస్ పాపడ్స్ అయితే మనం ఇంట్లో వేసుకున్నప్పుడు ఎట్లుంటుంది అట్లనే ఉండే. ఈ ఫుడ్ సెలెక్షన్ అంతా కూడా మా బావ చేసిండు అనమాట. అండ్ లాస్ట్ టైం విహాన్స్ బర్త్డేకి వచ్చినప్పుడు అందరు అడిగిరు ఫుడ్ ఎక్కడ పెట్టించిరు అని చెప్పేసి. అండ్ మేము మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ ఉన్నా వీళ్ళకే ఇస్తాం కాబట్టి మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఫైనల్గా వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట. దీంట్లో 2 ఫ్లేవర్స్ ఉండే, ఒకటి బటర్ స్కాచ్ అండ్ ఒకటి ఐస్ క్రీమ్. ఆ అన్నం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ స్టాఫ్ ఎంత నీట్గా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో. సో నేనైతే ఫుడ్ ప్రతి ఒక్కటి మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్గా ఫుడ్ గురించే చెప్తారు. సో ఇవన్నీ మేము మా ఇంటి ఫంక్షన్లో పెట్టిపించిన ఐటమ్స్ అనమాట. ఆ అన్న చెప్తుండు. సో శ్రీకృష్ణ క్యాటర్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా కూడా ప్రవీణ్ అన్న అనమాట, దత్తు ఫ్రెండ్. సో ఆ అన్ననే మొత్తం చూసుకుంటాడు. మేము అసలు ఫుడ్ గురించి ఇంత చిన్న టెన్షన్ కూడా పడం ఒకసారి వాళ్ళకి అప్పచెప్పిస్తే. అండ్ ఇక్కడ ఫైనల్గా అందరు తినేసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ తిన్నారు. వీళ్ళు ఏంటంటే బాగుందా ఎట్లుందని చెప్పండి అని అంటే యాజ్ యూజువల్ బాగానే ఉంటుంది కదా అన్న లెవెల్లో వాళ్ళందరూ నవ్వుతున్నారు. సో ఇట్లా కేక్ కూడా పెట్టిరు. అండ్ ఇవి మేము పెట్టించిన ఫుడ్ ఐటమ్స్. అండ్ మీకు ఎవరికన్నా కావాలి అంటే ఇవే కాకుండా వాళ్ళు ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా ఇంతే నీట్గా ఇంతే హైజీన్గా మంచిగా ప్రిపేర్ చేసి నీట్గా సర్వ్ చేస్తారు. తక్కువ అవ్వకుండా అట్లా అని టేస్ట్లెస్గా అట్లా ఏముండదు. సో మీకు ఎవరికన్నా కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా అండ్ ప్రవీణ్ అన్న నంబర్ కూడా ఇస్తా. సో బర్త్డే పార్టీ ఎంత బాగా జరిగిందో ఫుడ్ కూడా అందరూ అంత బాగా ఎంజాయ్ చేసిర్రు అన్నమాట. ఇంకా కిడ్స్ అయితే ఐస్ క్రీమ్ చాలా ఫంక్షన్స్లలో సరిపోదు కానీ మాకు చాలా ఎక్కువ అయిపోతాయి ప్రతిసారి. అంతే వాళ్ళకు 50 మెంబర్స్కి ఎక్కువ తీసుకొస్తారు. అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ మేము చూస్ చేసుకోవడానికి. సో ఇదంతా కూడా ఈ ఫుడ్ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.